24/7 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి రెండేళ్ల విజయోత్సవ సభను విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో శాసనసభ్యులు ఆర్వీఎస్ఆర్కేకే రంగారావు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి వేమకోటి గిరిబాబు, బీజేపీ నాయకులు పెంట స్వామినాయుడు, బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గిరడ అప్పలస్వామి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను గురించి వివరించారు. బుడా చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే టెంటు లక్ష్మణాయుడు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఇంకే రాష్ట్రానికి జరగలేదని, వైసీపీ వాళ్లు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే బేబీనాయన ఎంతోమంది సీనియర్లు ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో 9వ స్థానంలో నిలిచారని వారిని ప్రశంసించారు. ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం ఆర్థిక సంక్షోభం నుండి అభివృద్ధి, సంక్షేమ దిశగా పయనిస్తోందని పేర్కొన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్త్రీ శక్తి వంటి పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతోందని వివరించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, మౌలిక వసతుల రంగాల్లో వేగంగా పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 2019 నుండి 24 మధ్య ఆర్థిక ఉగ్రవాదం జరిగిందని, వాటిని అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముఖ్యమంత్రి నడుపుతున్నారని అన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఎంతో భయపడ్డామని, ముఖ్యమంత్రి అనుభవంతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని అన్నారు. నిజంగా మొన్న నాకు ఎన్నికల్లో జరిగినట్లుగా బహుశా ఎవరికి జరగదు. అందరూ అంత స్వచ్ఛందంగా గుండెల్లో పెట్టుకొని నన్ను గెలిపించి ఒక భారం ఈ నియోజకవర్గ అభివృద్ధిని ఎత్తిపరిస్తూ చేయాలన్నటువంటి భారాన్ని నా భుజస్కంధాలను చేశాను. కానీ నేనే రోజు అది భారంగా భావించలేదు. 5 సంవత్సరాలు నియోజకవర్గం ఎంతో వెనక్కి వెళ్ళింది. ఆ 5 సంవత్సరాల తాలూకు లోటు నష్టాన్ని భర్తీ చేసుకుంటూ ఇవాళ కొత్త పనులు కూడా చేసుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించవలసినటువంటి అవసరం ఉంది.